ఇది వర్తా కాదా, ఇంకా తక్కువ అవుతుందా, లేకుంటే ఇంకా ఎక్కువ అవుతుందా, లేకపోతే తక్కువ రేట్కే ఎక్కుతుర్రు, అసలు ఈ చేపించుడు కరెక్టా లేకుంటే మేమేమనుకుంటున్నాం సపరేట్గా మొత్తం పిఓపి వేసి పుట్టి పెట్టి కలర్ వేద్దాం, ఆ తర్వాత హబోట్ పెట్టి కొనుక్కొచ్చుకొని వేసుకుందాం అయితే మేము అనుకుంటున్నాము. ఇప్పుడు దీనికి కూడా ఫైనల్ చేయలేదు. అట్లా కరెక్ట్ ఉంటుందా ఇట్లా కరెక్ట్ ఉంటుందా కామెంట్ అయితే ఏరు ఖచ్చితంగా. అండ్ ఇంకొక టూర్ ఇస్తుంది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి కింద ఇంట్లో నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నా అంటే ఒక 3 వీడియోలు ప్లాన్ చేసినాము. ఈ వాన అలా స్టార్ట్ అయింది, వాన వస్తుందా పోతుందా ఇంకా అనేది తెలియదు. సో మా ప్లానింగ్ ప్రకారం అయితే వాన పోతే 3 వీడియోలు అనుకున్నాం ఇవాళ. అది ఓన్లీ మెయిన్ ఛానల్కే, అది కాక ఇంకా ఫ్యామిలీ ఛానల్కి వేరే, వ్లాగ్స్ ఛానల్కి వేరే డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నాం. 3 ఛానల్ ఎట్ టైం రన్ చేస్తున్నాము. హెల్త్ వచ్చేసి కొద్దిగా బెటర్ అవుతుంది. పొద్దుగానే లేచిన మా అబ్బాయిలో 2 వీడియోలు ఎడిట్ చేసిన, నేనే చేసిన, అప్లోడ్ చేసిన. దుర్గామాత దగ్గరికి పోయినా, స్నానం చేసి అక్కడ కొంచెం పూజ లెక్క అయింది, అది ఉన్న పార్టిసిపేట్ అయినా. ఇప్పుడైతే ఇంటికి వచ్చిన, మన వాళ్ళు అందరూ వచ్చారు, లేట్ అయింది బాగా. సో ట్యాబ్లెట్స్ వేసుకొని ఫటాఫట్ వెళ్ళిపోయాం. అన్నీ పిచ్చి పిచ్చి గోయలు ఏమేమో ఉన్నాయి. అన్నీ ఏమో కానీ నాకు ఇటువంటి గోయలను చూస్తే భయం అవుతుంది. అంతే లోపల ఇత్తులు వెరైటీ ఉంటుంది. ఒక్కరోజు అప్పియకుండా బరాబర్ ఇట్లా డబ్బలెక్కుండా అన్ని గోయలు ఉంటాయి చూడు, అవి చూస్తే భయం అవుతుంది. అంతా అరుగుతాయా లేదా ప్లాస్టిక్ ఉంటాయా గోయలు మర్చిపోయినా ఆగమాగంలో పడి. మా అమ్మ గుర్తు చేస్తే మళ్ళీ వచ్చి వేసుకొని పోతున్నాయి. బాయ్, కొద్దిగా కలుద్దాం. ఇక మధ్యాహ్నం మొత్తం రాను, అన్నీ తింటా. సో ఇప్పుడైతే ఫటాఫట్ గ్యారేజ్కి వెళ్ళిపోదాం. నేను మీ అందరికీ చెప్పిన స్పైడర్ గన్కి బెల్ట్ ఫిక్స్ చేసిన రోజు మీకు గుర్తుందో లేదో, ఏంటంటే ఆ బెల్ట్ 2 రోజులు కూడా ఉండదని చెప్పేసి తీసుకొచ్చినాడే మొత్తం కొరికి పారేసింది. మా అమ్మ మళ్ళీ మొత్తం కుట్టుకుంటా వాడతాను. అలా చెకండి, గుడ్ బాయ్. మళ్ళీ చెకండి. కుక్క గోరు గుచ్చుకొని చచ్చిపోయినట్టు ఎవరు న్యూస్లో వస్తుంది. మీ దగ్గర పెంపుడు కుక్కలు ఉంటే మాత్రం టైం టు టైం వ్యాక్సిన్స్ వేపియాలి. మహానికి వేపియాలి, ఒకటి ఉంది పెండింగ్, వేపియాలి, తీసుకుపోయాలి. ఇవాళ సాయంత్రం అన్నా వీలైతే, లేకుంటే రేపన్నా ఖచ్చితంగా తీసుకుపోయి వ్యాక్సిన్ అయితే వేయించుకోరావాలి. అది రేబీస్ వ్యాక్సినే ఉంది. కడుపు నిండా తిన్నా, కావలసిన గోళీలు వేసుకున్నా, పనిలో మునిగిపోదాం ఇక సాయంత్రం దాకా. మొన్నటిదాకా దమ్ చేసుకొని ఒక 2-3 వీడియోలు ఎక్స్ట్రా షూట్ చేసినాము. సో దానివల్ల ఏమైంది అంటే బ్యాకప్ అయినాయి వీడియోలు. తర్వాత మళ్ళీ క్యాంపింగ్ చేసిన రోజు ఒక వీడియో ఎగిరిపోయింది. ఆ రోజు వీడియో ఏం పెట్టలే కదా, అంటే షూట్ చేయలే కదా, 2 రోజుల కలిపి ఒక వీడియో షూట్ అవుతుంది కదా అది. సో ఆ రోజు ఉత్తగానే పోయింది. మళ్ళా నిన్న నాకు కొద్దిగా అన్ఈజీగా ఉండే హెల్త్, సో అట్లా నేను వీడియో ఏం షూట్ చేయలేదు. ప్లస్ మన కిట్ కాడిన రాలేదు, సో అట్లా కూడా ఏం వీడియో షూట్ చేయలేదు. అది కూడా అయిపోయింది. సో 2 రోజులు వేస్ట్ అయ్యేసరికి ఆ బ్యాకప్ ఉన్న 2 వీడియోలు ఎగిరిపోయినాయి, ఇక మొత్తమే లేకుండా అయినాయి. ఇప్పుడు ఎట్లా అయిందంటే పరిస్థితి, ఇక వీడియో షూట్ చేసుకొని ఎడిట్ చేస్తేనే అప్లోడ్ అవుతుంది, లేకుంటే వీడియో ఆనాడు పోయినట్టే. ఇక వర్షం పడుతుంది కదా, ఇటువంటి టైంలో ఆగిపోతాయి అన్నట్టు వీడియోలు అన్నీ. క్యాంపర్లో ఏమైందంటే గాలి పోయింది. ఇది మొన్న పంక్చర్ అయిన టైరే, దాన్ని మా బాబు చేంజ్ చేసి బ్యాక్ సైడ్ స్టెపిన్ లేచిండు, ఇంకోటి స్టెపిన్ టైర్ వచ్చి ఇక్కడ పెట్టిండు. ఇలా గాలి మొత్తమే పోయింది. మళ్ళీ ఇది పంక్చర్ అయిందో ఏమైందో తెలియదు. ఇక ఏం పంక్చర్ అయిందంటారా? పంక్చర్ అయినట్టు అయింది, ఎంత కొట్టినా లేస్తలేదు. పంపు పెట్టి కొడతా ఉన్నారు కానీ లేస్తలేదు. అటు పోయినప్పుడు కొట్టించుకుందంతే. గాలి తెలుస్తుంది, ఒకవేళ మళ్ళీ దిగింది అనుకో ఏర్పడుతుంది దారి. సో ఇప్పుడు ఈరోజు ఏం చేస్తున్నాము అంటే, ఇక చెప్తే మళ్ళీ పస పోతుంది. ఈ వ్లాగ్ ఎప్పుడు వస్తుందో నాకే తెలియదు. సో ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ని తయారు చేసినాం, దాన్ని టెస్టింగ్కి అయితే పోతున్నాము. టెస్టింగ్ అయిపోగానే సక్సెస్ అయిందనుకోండి వీడియో అక్కడికి ఎండ్ అయిపోతుంది. సక్సెస్ కాకుంటే మళ్ళీ కొత్త అయితే తయారు చేయాలి, దాన్ని మళ్ళీ మాడిఫై చేయాలి. సో ఇప్పుడైతే దాన్ని తీసుకొని పోతున్నాం. ఓకే గైస్, ఇప్పుడే మన స్టూడియోది ఫైనల్ ప్లానింగ్ అయితే వచ్చింది. ఎట్లుంటుంది, ఏం కథ, లోపల ఇంటీరియర్ ఎట్లా వేపిస్తున్నాం, ఏం కథ అని చెప్పేసి. దాని కాస్ట్ని ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాం కదా, చాలా ఎక్కువ అవుతుందని చెప్పేసి ఒకసారి మీకు ఆ ప్లానింగ్ అయితే చూపిస్తా. మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ఇంటీరియర్ వర్క్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కామెంట్ అయితే వర్తా కాదా, చేపియొద్దా, ఎట్లుంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి. ఏంద్రేమో చూస్తుంటారు వెనక పాము వచ్చినట్టు. సో ఇప్పుడు ఆ ప్లానింగ్ అయితే మీకు చూపిస్తా. కమా లోపలికి రారి. వాడు ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్టింగ్ చేద్దామంటే మన ఎడిటింగ్ రూమ్లో నుంచి అయితే స్టార్టింగ్ చేద్దాము. ఎడిటింగ్ రూమ్లో ఫస్ట్ నా టేబుల్ నుంచి అయితే స్టార్టింగ్ చేద్దాము. ఒక్కొక్క ఫోటో మీకు చూపిస్తా. సో ఇప్పుడు స్క్రీన్ మీద మీరు ఏదైతే ఫోటో వస్తుర్రో ఆ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి ఇదన్నమాట. అనే రెండు అకౌంట్, ఆ ఫోటో ఫ్రేమ్ ఇది.
నా టేబుల్ ఎక్కడి నుంచి వస్తా అంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఇట్లా వస్తుంది, అంతేకాకుండా ఇట్లా వస్తుంది ఎల్ షేప్ లా. నేను ఆల్రెడీ మీతో చెప్పినా కదా ఏమని స్టూడియో మొత్తం అయిన తర్వాత గేమింగ్ ఛానల్ ఓపెన్ చేస్తా అని చెప్పేసి. సో దానికోసమే సెటప్ అయితే నడుస్తుంది. ఇక్కడ ఎల్ షేప్ లో ఒక టేబుల్ అయితే వస్తుంది, ఇక్కడ సైడ్ ఏమో నా గేమింగ్ సెటప్ ఉంటుంది మొత్తం కూడా. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా దానికే యూజ్ చేస్తాము. బ్యాక్ సైడ్ మీరు ఫోమ్ షీట్స్ చూస్తారు కదా, అవన్నీ అట్నే వస్తాయి సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఈ వీడియో ఎట్లా, ఈ ఫోటో ఎట్లా అనిపిస్తున్నాయో అట్లనే. ఇక్కడ సైడ్ ఏమో నా అప్లోడింగ్ సెటప్ అయితే వస్తుంది, వీడియోస్ నేనే అప్లోడ్ చేస్తా. మన ఛానల్ ఎంత పెద్ద అయినా సరే అలాగేరా. సో ఇక్కడ దిక్కు అప్లోడింగ్ సెటప్ ఉంటుంది, ఇక్కడ దిక్కు మన గేమింగ్ సెటప్ అయితే ఉంటుంది. ఇది నాది మీరు చూస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫ్రేమ్ లో మీరు ఏదైతే ఫోటో చూస్తున్నారో దీంట్లో ఎవరిదే అంటే మన మచ్చగాని పీసీ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ సైడ్ మేము ప్లానింగ్ చేస్తున్నాం అంటే ఇక్కడ చాలా బోర్డులు పెట్టినాం కదా, ఇక్కడ మొత్తం కూడా ఛార్జింగ్ స్లాట్స్ అయితే పెడతాం. మొత్తం మనము అదొకటి కెమెరా సంబంధించిన ఐటమ్స్ కావచ్చు, అంతేకాకుండా మనం వేరే తింటే ఛార్జింగ్ పెట్టుకునేటి అవన్నీ ఇక్కడ సైడ్ కొద్దిగా మీకు కనబడుతుంది. కబోర్డ్స్ వస్తాయి, ప్లస్ ఇక్కడ సైడ్ మచ్చగాని పీసీ అయితే వస్తుంది. ఇది వాందే ఇక నా పీసీ మీకు చూస్తుంది. నీ పీసీ ఎందుకురా ఒకటి లేదంటే అన్ని ఓకేనా. ఇక్కడ పైన దీంట్లో మీకు పెట్టలేదు కానీ నేను చెప్తున్నా మాన్యువల్ గా. ఇక్కడ పైన ఏసీ అయితే వస్తుంది. మన ఈ ఒక్క రూమ్ లోనే ఏసీ ఉంటుంది, అవిట్లలో ఉండదు. సో ఈ ఏసీతోని ఈ సిస్టమ్స్ అన్ని కూడా కూల్ డౌన్ అవుతాయి. సో ఈ సెటప్ వచ్చేసి ఇది. నెక్స్ట్ ఫోటోలో అండ్ ఇంకొక విషయం, ఇక్కడ కూడా కబోర్డ్స్ వస్తాయి ఇక ఒకటి సామాన్లు పెట్టుకోనికి పైన. అండ్ నెక్స్ట్ ఇంకొక సెటప్ వచ్చేసి ఏంటి అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఈడ నా పక్క పంటి విజయాన్ పీసీ, రెండు పీసీలు కనబడుతున్నాయి కదా మీకు. ఇక్కడికి వచ్చేసి విజయాన్ పీసీ ఉంటుంది, ఇక్కడికి వచ్చేసి నేను బయట నుంచి ఎడిటర్ తీసుకుంటున్నాను చెప్పినా కదా, ఆ ఎడిటర్ పీసీ ఉంటుంది. అండ్ ఆల్రెడీ మీకు చెప్పిన ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా వచ్చి ఫోటోషాప్ ప్రీమియర్ ప్రో వచ్చిన వాళ్ళు నన్ను ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ చేయాలని చెప్పేసి ముగ్గురు ఎడిటర్లను తీసుకుంటా అని చెప్పినా కదా. ఈ 3 పీసీలు కూడా వాళ్ళకే. ఒకవేళ బయట నుంచి మనకు కరెక్ట్ అడ్జస్ట్ అయ్యేటప్పుడు దొరకలేదు అనుకోండి, మనోళ్ళే వేస్తారు. ఒకవేళ దొరికితే వాళ్ళే వేసుకుంటారు. ఇక ఒక పీసీ, ఆ 3 పీసీలు 3 ఛానల్కి ఎడిటర్లకి. ఆ మెయిన్ పీసీ వచ్చేసి ఇది ఉంటుంది. ఇది మన ఏంటిది ఎడిటింగ్ రూమ్. ఓకే, విజయ్ ఎడిటింగ్ రూమ్. అండ్ ఈ అన్ని ఫోటోలు మీరు చూస్తుంది టాప్ యాంగిల్, నా టేబుల్, అంతేకాకుండా ఒకటి ఫోటోలు యాడ్ చేసారు దీంట్లో. ఓకే, ఈ రూమ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ సైడ్ మొత్తం కూడా మన ఈకో ఫార్మ్స్ ఉంటాయి కదా, అవైతే వస్తాయి అనమాట. ఇక్కడ కబోర్డ్స్ వస్తాయి పైన, మొత్తం సామాన్లు ఒకటి పెట్టుకోనికి. అండ్ పైన సీలింగ్ వస్తుంది, మొత్తం కూడా క్లోజ్. దీంట్లో కూడా వీడియోలు తీస్తాం, కాకపోతే కంపారిటివ్లీ తక్కువ. ఇది ఎడిటింగ్ గురించి మనం రూమ్ తయారు చేసుకున్నాం కాబట్టి ఓన్లీ ఎడిటింగ్ వర్కే నడుస్తుంది. ఎడిటింగ్ అండ్ అప్లోడింగ్ అండ్ గేమింగ్ అప్పుడప్పుడు వచ్చు కదా ఎడిటింగ్ రూమ్. ఇది వచ్చేసి గేమింగ్ రూమ్. నువ్వు రావద్దు, సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైతే ఫోటో చూస్తున్నారో దీని కింద మొత్తం క్రాకర్స్ ఉన్నాయి, అందుకోసం దీన్ని తీసి చూపిస్తలేమో. ఇప్పుడు మీరు ఏదైతే ఫ్రేమ్ చూస్తున్నారో ఫోటో, అది వచ్చేసి ఈ రూమ్ది. యాక్చువల్గా మీ రూమ్ మొత్తం పెద్దగా పెట్టుకుందాం అనుకున్నాం, కాకపోతే డిజైన్ పరంగా మ్యాచ్ అయితే లేదు. సో అందు గురించి దీంట్లో పార్టీషన్ అయితే చేపిస్తున్నాము. అది మేబీ వాళ్ళతో అవుతుండొచ్చు, లేకుంటే వాళ్ళే మాన్యువల్గా చెక్కలు పెట్టి ప్లైవుడ్స్తో చేస్తామన్నారు, అట్లనే అవుతుండొచ్చు. బట్ ఏదో ఒక విధంగా దీంట్లో పార్టీషన్ అవుతుంది. ఆ తర్వాత మీరు పైన చూసినట్లయితే సీలింగ్ వస్తుంది మనకు వైట్ కలర్లో థర్మాకోల్ షీట్స్ తోని. ఇక్కడ దిక్కు ఈ రెడ్ కలర్ అనుకున్నాం కానీ చేంజ్ చేపిస్తున్నాం, ఓన్లీ గ్రే కలర్, ఓన్లీ ఒకటే కలర్ వేపిస్తుంది, గ్రే కలర్ అది వస్తుంది. ఇక్కడ సైడ్ ఏమో మనకి ఇట్లా లైన్స్ ఉన్నాయి, లోవర్స్ అంటారు అవిటిని, అవి వస్తాయి. దానికి ఒక లోగో వస్తుంది, దానికి ఆడ ఫ్లాష్ లోగో ఉంది కానీ అది రాదు, మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ లోగో వస్తుంది. ఇక్కడ సైడ్ మీరు చూసినట్లయితే చెక్కలు ఉన్నాయి కదా, చెక్కలతో ప్లైవుడ్ షీట్ తో ఒక ఫ్రేమ్ ఉంది, అదైతే వస్తుంది, అది ఈడు వస్తుంది ఇట్లా. ఓకే, ఈ విండోకు మొత్తం ప్యాక్ అయిపోతుంది డిజైన్ తోని. ఇక్కడ కూడా ప్యాక్ అయిపోతుంది, కింద టైల్స్ వస్తాయి, మీద అది వస్తుంది థర్మాకోల్ షీట్ వచ్చి, అంటే థర్మాకోల్ షీట్ కాదా పిఓపి సీలింగ్ వచ్చి దాంట్లో 2x2 4 లైట్లు వస్తాయి. ఆ 4 లైట్లు ఎనఫ్. మేమేం ప్లానింగ్ చేస్తున్నాం అంటే, ఒకవేళ ఇక్కడికి ఏదైనా వీడియో ఉందనుకోండి, అక్కడికి వీడియో తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడికి వద్దనిపిస్తే ఇక్కడికి తీసుకుంటాం, ఇడికి కూడా వద్దనిపిస్తే ఇడికి తీసుకుంటాం. అట్లా 3 బ్యాక్గ్రౌండ్లు ఒకటే ఇంట్లో ఉంటే చూస్తులకు మీకు కూడా బోర్ కొట్టది. అండ్ మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్తో మనం మల్టిపుల్ వీడియోస్ తీయొచ్చినట్టుగా ప్లాన్ అయితే వేస్తున్నాం. ఇక్కడ దిక్కు ప్లానింగ్లో లేదు కానీ ఏం ప్లానింగ్ చేసినామంటే, ఇక్కడ మనము 3 రకాల పవర్ని యూజ్ చేయబోతున్నాం. ఒకటి వచ్చేసి మనకు డైరెక్ట్ బయట నుంచి వస్తుంది, ఇంకోటి వచ్చేసి సోలార్ ఎనర్జీ, ఇంకోటి వచ్చేసి ఇన్వర్టర్. అది ఇదే, కాకపోతే కరెంట్ లేనప్పుడు యూజ్ చేసుకోవచ్చే విధంగా సోలార్ అయితే యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఇన్వర్టర్ వస్తుంది, ఇక్కడ సోలార్ బ్యాటరీస్ వస్తాయి, రెండు కూడా పవర్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. ఎర్తింగ్ మాత్రం ప్రాపర్ పెట్టియాలి. ఈ ప్లానింగ్ లో కూడా ఇంకేదైనా మిస్టేక్ ఉండి అన్న ఇట్లా కాదన్న వేరే తిరిగే ఏరియా అంటే ఖచ్చితంగా అవి కూడా చేంజ్ అయితే చేద్దాం ప్లానింగ్ మీరు చెప్పిన దాని ప్రకారం. కాకపోతే మాకు నచ్చిన విధంగా ఇప్పుడు ఆయన పంపించిండేది, దీంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ కూడా చేద్దాం.
ఈ రూమ్ వచ్చేసి ఎడిటింగ్ రూమ్ది, అంతేకాకుండా ఈ రూమ్ది మొత్తం కంబైన్డ్ వ్యూ దీంట్లో ఇచ్చాడు. ఇప్పుడు తర్వాత నాలుగు అవుతుంది. ఇక లాస్ట్ రూమ్ వచ్చేసి గాయస్ ఇది. ఈ లాస్ట్ రూమ్ లో కూడా చాలా చేంజెస్ ఉన్నాయి. దీన్ని ఏమేమి చేంజెస్ చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సైడ్ ఒకటి బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఇక్కడ కింద వచ్చేసి మీరు చూడొచ్చు సోఫా సెట్ ఉంది కదా, సోఫా సెట్ రాదు. ఇక్కడ ఏమొస్తుంది అంటే బెడ్ వస్తుంది. ఎందుకంటే నేను చెప్పిన కదా బయట నుంచి నేను కొంతమందిని తీసుకుంటున్నా, వాళ్ళు వచ్చేసి ఇక్కడనే ఉంటారు స్టూడియోలో అని చెప్పేసి, వాళ్ళు కావచ్చు మేము కావచ్చు ఈయనమంటాం. మేము కూడా మేము పండుకోనికి ఇక్కడ ఒక బెడ్ అయితే వేస్తున్నాము. సో పెద్దది వేస్తాం. ఎంతమంది అంటే చేపిస్తాం ఇలానే 10 మందినే పట్టాలి. ఆ రకంగా బెడ్ తయారు చేపిస్తాం దాన్ని. పెద్ద ఈడికి ఎంచాను ఈ రాకుంటుంది గోడ ఆగి వీడికి అందాక. ఇక్కడ నీకు వాళ్ళకి ఒక సంథింగ్ స్పెషల్ ఐటమ్ యాడ్ చేస్తాము. అది ఏంది ఏం కదా అని చెప్పేసి ఈ ప్లానింగ్ లేదు, కానీ మీకు ముందు అయితే తెలుస్తుంది. అది మొత్తం అయిన తర్వాత స్టూడియో టూర్లో చూపిస్తా. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది అంటే ప్లానింగ్ డిఫరెంట్ మీకు చూపెట్టింది కాదు, అది ఇది వేరే వస్తుంది. ఇక్కడ పెద్దది అది వస్తుంది, వాటర్ వస్తుంది. దాంట్లో మేము రివెంజ్ ఛాలెంజెస్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు నానిపోయిన మొత్తం మేము వర్షంలో నానిపోయినప్పుడు చేంజ్ చేసుకోనికి తువాలలు, ఇన్నర్స్, అంతేకాకుండా మన బట్టలకి అవోటి ఇవ్వడైతే వస్తాయి. ఇప్పుడు అతుకున్నాడు కదా, ఈడేమొస్తుంది అంటే పెద్ద టీవీ వస్తుంది. పెద్ద టీవీ అని కూడా మీకు ఏదైనా పని లేనప్పుడు కావచ్చు, కావచ్చు చూడడానికి ఒక 50 ఇంచుల టీవీ అని ఉంటాం. ఒక 50 ఇంచుల టీవీ అంటే ఎక్కువ కాస్ట్లీది కాదు, ఎంఐలా దాంట్లో తక్కువ దొరుకుతాయి కదా 50 టీవీలు తెచ్చి ఒకటే టీవీ తెచ్చి యాడ్ చేసుకుంటే దానికి ఫ్యాన్ వస్తుంది. ఇక్కడ కింద ఏమొస్తాయి అంటే మేమే కాకుండా ఇక్కడ ఉన్నటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి ర్యాకులు క్రియేట్ చేస్తాం. ఒక ర్యాక్ ఓపెన్ చేసి అలాగే బట్టలు తీసుకొచ్చే విధంగా వాళ్ళ బట్టలు ఉంటాయి లోపల. ఒక ఇది ఇక్కడ ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమొస్తుంది అంటే ఇక్కడ ఇంకో కంప్యూటర్ అయితే వస్తుంది, ప్లాన్ లేదు. ఈ కంప్యూటర్ ఎవరు యూజ్ చేస్తారు అంటే నీకెందుకు కంప్యూటర్ అది ఎవరు యూజ్ చేస్తారు అంటే, నేను ఆల్రెడీ మీకు ప్రొడక్ట్స్ గురించి చెప్పినా కదా, మన వెబ్సైట్ క్రియేట్ చేసినాం, మన వెబ్సైట్లో కొన్ని ప్రొడక్ట్స్ సెల్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళ గురించి అన్నమాట ఈ కంప్యూటర్. వాళ్ళు ఇది చూసుకుంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కబోర్డ్స్ వస్తాయి. ఇక్కడ 3 ర్యాక్లు అయితే వస్తాయి. పెద్ద దొరికితే 2 సెట్ అయితే 2 అయినా సరే 2 ర్యాక్లు అయితే వస్తాయి. దీంట్లో ఆ ఐటమ్స్ ఏవైతున్నాయో మనం సెల్ చేసేది ఐటమ్స్ మొత్తం ఇలా స్టోర్ అయితే చేసుకుంటారు అన్నమాట. ఇది ఇప్పటి వరకు మన స్టూడియో ప్లానింగ్. అండ్ ఇట్లా అయితే మనకు వాళ్ళు క్రియేట్ చేసి పంపించారు. దీని మొత్తానికి వాళ్ళు ఎంత చెప్తారు అంటే 4,60,000 7,000 చెప్తుండే ఆయన మొత్తం కలిపి. సో ఇది వర్తా కాదా, ఇంకా తక్కువ అవుతుందా, లేకపోతే ఇంకా ఎక్కువ అవుతుందా, లేకపోతే తక్కువ రేట్కే చెప్తుర్రు. అసలు ఈ చేపించుడు కరెక్టా, లేకుంటే మేమేమనుకుంటున్నా సపరేట్గా మొత్తం పిఓపి వేసి పుట్టి పెట్టి కలర్ వేద్దాం, ఆ తర్వాత అబౌట్ పెట్టి కొనుక్కొచ్చుకొని వేసుకుందాం అయితే మేము అనుకుంటున్నాము. ఇప్పటివరకు దీనికి కూడా ఫైనల్ చేయలేదు. అట్లా కరెక్ట్ ఉంటుందా ఇట్లా కరెక్ట్ ఉంటుందా కామెంట్ అయితే ఏరు ఖచ్చితంగా. అండ్ ఇంకొక టూర్ ఇస్తుంది మందా అసలు ఉంది తాజ్గా ఏముంటాడు మీకు చెప్పలే కదా, తాజ్గాన్ రూమ్ ఇదన్నమాట. ఇక్కడ సైడ్ వచ్చేసి ఒకటేమో వెస్టర్న్ వస్తుంది, ఇక్కడ సైడ్ ఏమో ఇండియన్ వస్తుంది, ఇక్కడ సైడ్ ఏమో యూరినల్ వస్తుంది. అండ్ కంప్లీట్ కాకముందు కూర్చునేవా ఇంత ఎప్పుడో వచ్చి ఇక్కడ సైడ్ ఏమో ఒకటి హౌస్ లెక్క ప్లాన్ చేస్తున్నాం. హౌస్ అవసరం లేదు, పైన మనకు అంత పెద్ద ట్యాంక్ ఉన్నది, మీద ట్యాంక్ పెట్టుకుని వాటర్ పెట్టుకుంటే అయిపోతుంది. రివెంజ్ ఛానల్ ఇటువంటి టైంలో మొత్తం గబ్బుగా పైన కదా తానం చేయడానికి. ఇక్కడ సైడ్ ఒకటి గీజర్ వస్తుంది, ఇక్కడ పెద్దది షవర్ లైనే లేదు, క్యాన్సల్. ఇక్కడ గీజర్ వస్తుంది. ఇక్కడ సైడ్ మేము ఏం ప్లాన్ చేస్తున్నాం అంటే ఆరో వాటర్ క్లీన్ చేస్తా ఉంటది, వాటర్ ప్యూరిఫైయర్ అదైతే ఇక్కడ వస్తుంది అన్నమాట. షవర్ పెట్టిపోనికి రీజన్ వీడు ఎందుకు అట్లా పెట్టించలేమంటే వీడు జింగిడర్ ఏం చేస్తాడు, గీజర్ వేస్తాడు, షవర్ ఎత్తాడు, అట్లా కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయే ఛాన్స్ ఉంటది. సో అందు గురించే గీజర్ అయితే పెట్టిస్తలేము, ఓన్లీ ట్యాప్సే ఉంటాయి. బకెట్లో పట్టుకోవాలి అట్లా నీళ్ళు రావిన. ఇప్పటి వరకు స్టూడియో పని మీరు చూసినట్టయితే పరద కడుతురు, ఇది కడుతురు. నాకు తెలిసి ఈ మంత్ అయిపోతుంది అనుకున్నా కానీ ఈ మంత్ కూడా అయిపోయేటట్లేదు, ఇంకొక నెల అయితే పడుతుంది ఖచ్చితంగా. అలాగే లోపల మొత్తం అయిపోయింది, వైరుదం గుంజిరు. ఇక ఒక్క దాంట్లోనే మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం, ఇంటీరియర్ వర్క్ చేపిద్దామా వద్దా, చేపితే ఎట్టుంటుంది లేకుంటే ఎట్టుంటుంది అని చెప్పేసి. మీ సజెషన్ మీ ఒపీనియన్ అయితే మీరు ఏరి చేపిద్దామా వద్దా అని. ఒకవేళ వర్త్ అనిపిస్తే కామెంట్ చేయరు. నాకు దీని గురించి ఏం ఐడియా లేదు. నేను ఇప్పటివరకు ఉన్నాయి కావచ్చు, నేను మా ఇంట్లో కావచ్చు, నేను ఇప్పటివరకు వర్క్ చేసిన ఆఫీస్లో కావచ్చు, ఎక్కడ కూడా మీ ఇంటీరియర్ వర్క్ అనేది లేదు మొత్తమే. సో అందు గురించే అడుగుతున్నాం మిమ్మల్ని, తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ అయితే వేయరు. ఈ మొత్తం పనికి లోపల 4,60,000
4,70,000 అనుకున్నా తెలిసి 4,70,000 రూపీస్ అడుగుతుండు. సో వర్తా కాదా కామెంట్ చేయర్రి, చెప్పుర్రి నాకు మీ బ్రదర్ లాగా. నేను కూడా మీ సజెషన్స్ అన్ని కన్సిడర్ చేస్తా. సో ఇది గైస్ ఈరోజు వీడియో. అండ్ ఎస్టర్డే వీడియో కింద చాలా మంది ఏమని కామెంట్లు చేసారంటే అన్న హెల్త్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా హెల్త్ మీద ఫోకస్ చేయడం అయితే కామెంట్ చేసారు. మీరు అందరూ కన్సర్న్ పెట్టుకుని అడిగినందుకు థ్యాంక్ యూ సో మచ్. చెప్పినందుకు నాకు ఓకే అనిపించేదాకా చేస్తా, ఒకవేళ మంచి అనిపిస్తే చేస్తా. ఒకవేళ మొత్తం ఇక శాదాక అంత ఆగమైంది అనుకోండి, ఖచ్చితంగా బ్రేక్ అయితే తీసుకుంటా. కానీ మ్యాక్సిమం తీసుకోకుండా ట్రై చేస్తా. వర్క్ చేస్తూనే ఉంటాం కంటిన్యూస్గా. ఫ్రీ ఉన్నా కానీ పిచ్చిలు అవుతుంది. అది ఉంటుంది చూడు, ఖాళీ దిమాగ్ తెలుసా, ఖాళీ దిమాగ్ శైతాన్ కా గరా అంటారు. ఆవిడ ఆర్మీ ఉన్నప్పుడు అంటే ఉత్తా ఉంటే నెత్తిలో ఏదో భయం తిరుగుతుంది అన్నట్టుగా, అట్లా అన్నట్టు. అందుకని ఖాళీ ఉండొద్దు, పని చేస్తూనే ఉండాలి. ఖాళీ పేట్ దిమాగ్ नहीं चलेगा, आज काम करेगा कल कमाएगा. అన్న మచ్చకేమి आज काम करेगा कल बैठ के खाएगा. అన్న మచ్చకేమైంది, నా కాలు గట్ట పెడుతుండు. చలో ఓకే గైస్, బాయ్. మళ్ళీ ఇంకొక వ్లాగ్ లో అయితే కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, Bye బాయ్, bye. కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్.